భట్టి విక్రమార్క గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొండ సురేఖ గారు ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీరు చూసుకోవాలి. ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఈ ఖానాపూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఖానాపూర్ ఎమ్మెల్యే గిరిజన బిడ్డ. ఈ గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా ఈయన గోండు వంశీయుడు. ఈయన అయినప్పటికీ కూడా ఈయన రోడ్లు వేపియలేదు. మీరు దీన్ని ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఎవరికి గిరిజనులు అని చెప్పుకున్నప్పుడు గిరిజనులకు సంబంధించినటువంటి దేవాలయాలకు వస్తున్నప్పుడు కనీస రోడ్డు సదుపాయాలు కల్పించాల్సిన కనీస మినిమం దృక్పథం అనేది మన బెడమ బొజ్జ గారికి ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఆయన గిరిజన బిడ్డ, గిరిజనుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన రోడ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడాలి కదా. ఎందుకంటే ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ఈ జాతర అనేది ఓన్లీ మార్నింగ్ టైంలో కాదు, నైట్ కూడా ఇక్కడ నుంచి ఎంతో మంది ఈ జాతరకు వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ రోడ్ ఇలా ఉంది. అయితే మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మన దీన్సాయిపేట నుంచి మొదలు పెడితే గుడిహత్నూరు వరకు ఒక్క బ్రిడ్జ్ కూడా బాగాలేదు. ఆ బ్రిడ్జిల మీద కనీసం ఈ సైడ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ వాళ్ళు లేవు. అది కాకుండా ఏంటంటే ఆ రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కనీసం ఈ జాతర టైంలో అన్న ఈ కెస్లాపూర్ నుంచి మన ఏదైతే ముత్తునూరు ఉందో ముత్తునూరు నుంచి కనీసం ఈ కెస్లాపూర్ వరకైనా కనీసం రోడ్డు సదుపాయం అయినా బాగుండేదని ఆలోచన. ఇలాంటి తప్పిదాలు జరగకుండా కొంచెం దేవాదాయ శాఖ వాళ్ళు కూడా పట్టించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను.